మీనా ఆ రౌడీలు కొట్టిన తీరును చూసి బాలు భయపడిపోతాడు. అమ్మో! ఈ పూలగంపకి నోరే అనుకున్నాను. చేతికి పనితీరు కూడా ఎక్కువే. బాబోయ్! జాగ్రత్తగా ఉండాలి అనైతే అనుకుంటూ ఉంటారు. ఇక ఆ రౌడీలు బాగా దెబ్బలు తిని ఇంక వెళ్తూ ఉంటే బాలు ఎదురొస్తాడు. నేను చెప్పాను కదరా! చిలక చెప్పినట్టు చెప్పాను. చాకు, బాకు, మల్లెపూల కత్తి అది ఇది అన్నారు. ఇప్పుడు ఏమైంది? అది పెద్ద రాక్షసి గంప. ఇప్పటికైనా అర్థమైందా లేదా? అనైతే చెప్తూ ఉంటే, అయినా సరే బాసు నీకెలా తెలుసు ఆమె గురించి అనైతే అంటూ ఉంటే, ఎలా తెలుసా? అది నా పెళ్ళామేరా స్వామి అనైతే చెప్తూ ఉంటే, ఇంక వాళ్ళు బాలు చేతికి దండం పెట్టుకుంటూ, నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మాకైతే కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది సార్ అని చెప్పి వెళ్తూ ఉంటారు. ఇక వాళ్ళ మాటలు విన్న బాలు ఇదేంటి వీళ్ళిలా మాట్లాడుతున్నారు? అంటే ఆ పూల కంప చేతిలో నెక్స్ట్ బలయ్యేది నేనేనా? అనైతే అనుకుంటూ ఉంటారు. ఇక మీనా అదే మూడ్‌లో ఉంటే, అమ్మ మహాతల్లి వాళ్ళెళ్ళిపోయారులే కానీ, ఇక రౌడీ రంగమ్మ నువ్వెక్కి కూర్చో అనైతే చెప్పడంతో, ఇక దారి మధ్యలో బాలు మీనాని అడుక్కుంటాడు. మా నాన్నకి నేను 2000 తీసుకొని మందు కొనుక్కున్నాను చెప్పకే, కావాలంటే ఒక 500 ఎక్స్‌ట్రా కూడా ఇచ్చి 3500 పెట్టి చీర కొనిచ్చాడు మావయ్య అని చెప్పవా? అనైతే చెప్తూ ఉంటాడు. ఇలా చేయడం ఎందుకు? ఇలా బతిమలాడుకోవడం ఎందుకు? అన్నట్టు మీనా అంటుంది. ఇక ఆ చీరను తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి అంటే సత్యం చెప్తాడు. ఈరోజు నైట్ మీకు ఫస్ట్ నైట్ అన్నట్టు. ఇక మీనా ఏమో దానికి ఇంకన్నిటికి రకాలుగా సిద్ధపడిపోతుంది. ఎందుకంటే తాళి కట్టిన భర్తతోనే అన్నీ అన్నట్టు సిద్ధపడిపోతుంది. కానీ బాలుని ఒప్పించడమే సత్యంకి చాలా కష్టమవుతుంది. మీనా ఏమో ఇష్టం లేని పెళ్ళి, ఊహించని నా జీవితంలోకి వచ్చిన ఒక కొత్త వ్యక్తి. కానీ మామయ్య ఏమో మంచోడు, అందరి ఆదరణ దూరమైనవాడు. కనీసం నువ్వు గూడా తనకి దగ్గర లేకపోతే ఏమైపోతాడో, తల్లి ప్రేమ లేదు అని చెప్పాడు. అమ్మ కూడా బాలు చాలా మంచోడని చెప్పింది. కానీ నా మనసు ఎందుకో దీనికి అంగీకరించలేకపోతుంది అని అనుకోని, ఏది ఏమైనా సరే మనసా వాచా అతనికి నేను దగ్గరవ్వాలి అని మీనా గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఇక బాలు పరిస్థితే. వాళ్ళ నాన్నకి అటు ఎదురు చెప్పలేడు, ఇష్టం లేదు అని చెప్పలేడు. పెళ్లి అక్కడ పట్టుబట్టలున్నాయి కట్టుకో నాన్న శోభనానికి రెడీగా ఉండన్నట్టు పోయినసారిలాగా ఏదో ప్లాన్ వేసి చెడగొట్టకు నాన్న మాల వేలా ఏసి అన్నట్టు చెప్తూ ఉంటే, లేదులే నాన్న నీ మాట ఇంటానులే నాన్న అని చెప్పి వెళ్తాడు.